పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు. ఓ మంచి పుస్తకం మనిషి జీవితాన్ని మారుస్తుంది. కాలం ఎంతగా మారినా పుస్తక ప్రియులకు మాత్రం కొదవలేదు. సినిమాలు, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్ ఎన్ని దరి చేరుతున్నా పుస్తకం విలువ మాత్రం చెక్కు చెదరలేదు. అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా మెగా9 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నడిపేది, నడిపించేది, పెను నిద్ర వదిలించేది, సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది, నిరంతరం మార్పు వైపు నడిపించేదే పుస్తకం. మానవ మేధస్సును, విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని మహాకవి గురిజాడ అప్పారావు అన్నారు. ఒక మంచి పుస్తకం దగ్గర ఉంటే 1000 మంది స్నేహితులతో సమానమని మరో మహానుభావుడు అన్నారు. అయితే పుస్తకం చదివేటప్పుడు అందులో ఉండే అక్షరాలు, పదాలు, సన్నివేశాలు పాఠకుణ్ణి లీనం చేస్తాయి. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటారు. అలాగే వారు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు, అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కాగా అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి అని పాఠకులు చెబుతున్నారు. పుస్తక ప్రియులతోనే గ్రంథాలయాలు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రియులందరికీ శుభాకాంక్షలు, శుభాభివందనలు. మనము ఈ రోజుల్లో ఇలా మనం జీవిస్తున్నామంటే కారణం గత చరిత్ర, గత అనుభవాలు, పూర్వకాలంలో ఉండే వ్యక్తుల యొక్క జీవిత సౌభాగ్యాల గురించి తెలుసుకునడం అనేది ఒక పుస్తక రూపంలో మాత్రమే మనకు అందించబడింది. గత కాలం నుంచి వేల ఏళ్ల శతాబ్దాల కాలం కింద నుంచి మన పూర్వీకుల యొక్క చరిత్ర మనం ఎలాగ తెలుసుకున్నాము అంటే అది పుస్తక రూపంలో మాత్రమే. ఇదివరకు ఈ పుస్తకాలు అనేవి తాళపత్రాలు, రాగిరేకుల మీద ముద్రించబడి తరతరాల నుంచి వాటికి అందించిన తర్వాత ఈ ముద్రణాలయం అనేది ముద్రింపులు అనేది వచ్చిన తర్వాత వేల పుస్తకాలు, లక్ష పుస్తకాలు మనకి అందుబాటులో ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో అంటే గత 10 సంవత్సరాలుగా ఎప్పుడైతే ఈ యొక్క సెల్ ఫోన్ కల్చరు వచ్చిందో అప్పటి నుంచి పుస్తకంలన్నా, పుస్తక పఠనం అన్నా కూడా ఒక నిరాసక్తత ఏర్పడింది ప్రతి ప్రజల్లోనూ. ఇది ఒక ఉద్యమంలో రావాలి, ప్రతి ఒక్కరిలోనూ ఉద్యమంగా భావించి పుస్తక పఠనం అనేది అందరూ కూడా కనీసం రోజుకి లేదంటే 1 గంట ఖచ్చితంగా షెడ్యూల్ చేసుకుని పుస్తకం చదివే ఒక అలవాటు చేసుకోవాలి. దైనందిన కార్యక్రమంలో ఒక భాగం అవ్వాలి. కారణం ఏంటంటే ఒక పుస్తకం చదివినంటే ఒక మనిషి ఒక విధంగా ఆలోచిస్తాడు, ఒక మనిషి ఇంకో విధంగా ఆలోచిస్తాడు. తన యొక్క మానసిక స్థితిని బట్టి ఆ యొక్క పుస్తకం చదివినప్పుడు ఆలోచన శక్తి లోపల మెదడులో ఉండే నరాలు ఒక కదలిక ఏర్పడుతుంది, మనలో ఉండే ఉత్తేజాన్ని ఏర్పడుతుంది. మనం ఏదైనా అవగాహన కలిగించుకోవాలంటే ఒక పుస్తక పఠనం ద్వారా సాధ్యమవుతుంది. అది పుస్తకం పఠనమే. అదే దృశ్య శ్రవణం ద్వారా మనకి ఏమైనా చూపిస్తే అది ఎంతో కాలం ఉండదు, అది కొంతకాలం వరకే మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంటుంది. కానీ ఈ పుస్తకం చదవడం వల్ల అది ఎప్పుడు కూడా మన మైండ్లో, మన మనసులో ముద్రించబడిపోతుంది. కావున ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిన కోరికను ఏంటంటే ఈ సందర్భంగా నేను తెలియజేసేది ప్రతి ఒక్కరూ కూడా పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. దైనందిన జీవితంలో ఒక భాగంగా కావాలి. ఉదయం, సాయంత్రం కూడా ఒక టైం పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా పుస్తకం చదువుకుని మీ జీవితాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ. నా పేరు జె శివప్రసాద్. స్థానిక అన్నమయ్య గ్రంథాలయంలో గ్రేడ్ 1 గ్రంథాలయాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పాఠకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన స్థానిక అన్నమయ్య గ్రేడ్ 1 గ్రంథాలయంలో అన్ని వసతులతో కూడినటువంటి సౌకర్యాలు ఈ పాఠకులకందరికీ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు డిఎస్సికి అయితేనేమి, గ్రూప్ 1, గ్రూప్ 2 పుస్తకాలు కొత్తవన్నీ తెప్పించాము. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. దయచేసి అక్కడ మేము ఉచితంగా కల్పిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ ఈ పాఠకులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి అందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.